శ్రీకాకుళం విజయనగరంకి కూడా బంగ్లాదేశ్ నుంచి ఒక ఫిషింగ్ బోట్, దాంట్లో 13 మంది ఇక్కడికి వచ్చారు. సో అలాంటి సీనే రిపీట్ అయిందా, లేకపోతే 2008లో ముంబైలో జరిగిన బాంబ్ బ్లాస్ట్లు 26/11 బ్లాస్ట్లు జరిగినప్పుడు కూడా ఇలాంటి ఒక ఫిషింగ్ బోట్లోనే అప్పుడు టెర్రరిస్టులు ఇక్కడికి వచ్చారు. లష్కర్ ఈ తోబాకి సంబంధించిన వాళ్ళు ఇటు కరాచీ, పాకిస్తాన్కి సంబంధించిన కరాచీ నుంచి ఒక కార్గో వెసెల్లో వచ్చారు. దాని తర్వాత గుజరాత్ తీరంలో ఒక ఫిషింగ్ బోట్ని పట్టుకొని ఆ ఫిషింగ్ బోట్ నుంచే ఇటు ముంబైకి చేరుకున్నారు. మరి అలాంటి సీన్ ఏమైనా రిపీట్ అయ్యే అవకాశం ఉందా? సో మొత్తం మీద ప్రస్తుతానికైతే కొంత ఉత్కంఠం అయితే నెలకొంది, ఒక సస్పెన్స్ అయితే ఉంది. మరి ఈ 11 మంది దగ్గర ఐడి ప్రూఫ్స్ ఉన్నాయా? ఈ బోట్లో ఏమైనా ఎక్స్ప్లోజివ్స్ కానీ ఏదైనా ఆర్మ్స్, గన్స్, వెపన్స్ అలాంటివి ఏమైనా ఉన్నాయా? సో దీన్ని అయితే ప్రస్తుతానికి ఇండియన్ కోస్ట్ గార్డ్ దీని మీద స్పందించి ఒక ఆఫీషియల్ ట్వీట్, ఒక ఆఫీషియల్ పోస్ట్ని కూడా పెట్టారు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని కూడా మీకు ఒక్కొక్కసారి చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. In a swift and coordinated operation on 10th December 2025. So 10th December జరిగిన ఇన్సిడెంట్ ఇది. ఇండియన్ కోస్ట్ గార్డ్ intercepted and apprehended a Pakistani fishing vessel along with 11 crew operating illegally inside Indian waters. సో ప్రతి దేశానికి, ప్రతి కంట్రీకి ఒక ఇంటర్నేషనల్ వాటర్స్, ఒక మేరీటైమ్ వాటర్స్, ఒక బార్డర్ కూడా ఉంటుంది. అంటే మనకు గ్రౌండ్ మీద సర్ఫేస్లో, అంటే భూమి మీద ఎలాగైతే ఒక బార్డర్ ఉంటుందో అలాగే వాటర్లో కూడా ప్రతి కంట్రీకి ఒక 50 నాటికల్ మైల్స్ దాకా అది ఆ దేశానికి సంబంధించిందే. సముద్రంలో ఉన్న నీళ్ళల్లో కూడా మన బార్డర్ ఒక 50 నాటికల్ మైల్స్ దాకా ఆ కంట్రీ, అంటే మన కంట్రీ ఇప్పుడు ఇండియాకి సంబంధించిందే. అలాంటి బార్డర్లోకి, అంటే ఆ 50 నాటికల్ మైల్స్లోకి ఆ షిప్ వచ్చింది. సో దిస్ డెసిసివ్ యాక్షన్ రిఫ్లెక్ట్స్ ద అన్వేవరింగ్ విజిలెన్స్ ఆఫ్ ద ఇండియన్ కోస్ట్ గార్డ్ అండ్ ఇండియాస్ ఫర్మ్ resolve to protect its maritime frontiers and uphold international maritime law. So international maritime law ప్రకారమే ఈ 50 నాటికల్ మైల్స్ ఏ కంట్రీ ఉన్నా ఆ కంట్రీకి ఒక 50 నాటికల్ మైల్స్ సముద్రంలో 50 నాటికల్ మైల్స్లో కొలుస్తారు. కాబట్టి ఆ 50 నాటికల్ మైల్స్ దాకా ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ లా, సో ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ లా ప్రకారమే మేము ఆ విజిలెన్స్కి సంబంధించిన డ్రైవ్ని కండక్ట్ చేశామని చెప్పేసి ఇండియన్ కోస్ట్ గార్డ్ అయితే చెప్పుకొస్తుంది. సో ఆ డ్రైవ్లోనే ఇలా వీళ్ళు వచ్చారు. ఈ పాకిస్తాన్కి సంబంధించిన ఒక బోట్ వచ్చింది, దాంట్లో 11 మెంబర్స్ ఉన్నారు. మేము అప్రమత్తంగా ఉన్నాం కాబట్టి వాళ్ళని పట్టుకోగలిగామని చెప్పేసి చెప్తున్నారు. అలాగే ఇండియాస్ ఫర్మ్ రిజాల్వ్ టు ప్రొటెక్ట్ ఇట్స్ మ్యారిటైమ్ ఫ్రంటియర్స్. సో ఆ 50 నాటికల్ మైల్స్ని ఎప్పటికప్పుడు, ఇప్పుడు ఎలాగైతే మన హైదరాబాద్ నగరంలో కావచ్చు, లేకపోతే మన తెలుగు రాష్ట్రాల్లో కానీ ఇండియాలో కానీ పోలీసులు ఎలాగైతే ప్యాట్రోలింగ్ చేస్తూ ఉంటారో రాత్రి కానీ పగటిపూట కానీ, అలాగే ఈ సముద్రపు జలాలలో కూడా, ఈ మేరీటైమ్ వాటర్స్లో కూడా, ఈ ఫ్రంటియర్స్లో కూడా ఆ 50 నాటికల్ మైల్స్ దాకా కూడా మనం ఆ విజువల్లో చూడొచ్చు. లెఫ్ట్ సైడ్ విజువల్లో ఒక షిప్ ఇంకో షిప్ని చేసుకుంటూ వెళ్తుంది. సో ఆ షిప్ ఏదైతే ఉందో, పెద్ద షిప్ ఒకటి, ఆ షిప్ వెనకాల ఉన్న ఒక నావీకి సంబంధించిన షిప్ లాంటిది. సో అలాంటి షిప్తోని ఆ 50 నాటికల్ మైల్స్ని ఎప్పుడు సర్వేలెన్స్ చేస్తూ ఉంటారు. అంటే ఈ వాటర్ వేస్, ఈ సముద్ర జలాల ద్వారా లాస్ట్ టైం ముంబై అటాక్ 2008లో ఇలానే వాళ్ళు ఒక ఫిషింగ్ బోట్లో వచ్చారు, ముంబైకి చేరుకొని అటాక్ చేశారు. 26/11కి సంబంధించిన అటాక్ గురించి మాట్లాడుతున్నాను నేను, 2008. సో అలా ఎవరు టెర్రరిస్టులు, ఉగ్రవాదులు చొరబడకుండా ఇండియన్ వాటర్స్, ఇండియాకి సంబంధించిన వాటర్స్, ఇటు కోస్టల్ రీజన్, ఇటు ఈస్ట్ సైడు, ఇటు వెస్ట్ సైడు, ఎక్కడ చూసినా ఆ 50 నాటికల్ మైల్స్లో మన ఇండియన్ కోస్ట్ గార్డ్స్ అలాంటి షిప్స్ని వేసుకొని వాళ్ళు సర్వేలెన్స్ చేస్తుంటారు. ఏదైనా గుర్తు తెలియని షిప్స్ కానీ, వేరే కంట్రీస్కి సంబంధించిన కార్గో వెసల్స్ కానీ తప్పిపోయి వచ్చినాయి కావచ్చు, లేకపోతే పర్మిషన్ లేకుండా వచ్చే ఏ ఉన్నా కూడా ఫస్ట్ వాటిని వీళ్ళు ఆ సర్వేలెన్స్లో ఆ రాడార్స్ ద్వారా వీళ్ళు పసిగడతారు, వెళ్ళి వెరిఫై చేసుకుంటారు. ఒకవేళ గతంలో కూడా మనం చూసాం, ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా బంగ్లాదేశ్కి సంబంధించిన 13 మంది వచ్చారు. వాళ్ళ దగ్గర ఎలాంటి డాక్యుమెంట్స్ కూడా లేవు, ఎలాంటి ఐడి ప్రూఫ్స్ లేవు, ఏం లేవు, కమ్యూనికేషన్కి సంబంధించి కూడా ఏం లేవు, ఐడెంటిటీకి సంబంధించి ఏం లేవు. సో అలానే ఇప్పుడు ప్రస్తుతానికి గుజరాత్ తీరాన ఒక 11 మందితో ఒక పాకిస్తానీ బోట్, ఫిషింగ్ బోట్ అంటున్నారు, మరి ఫిషింగ్ బోట్లో ఇంకేమైనా దొరికాయా లేదా ప్రస్తుతానికి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. సో ఆ ట్వీట్ని నేను మళ్ళీ కంటిన్యూ చేస్తాను. ఇటు relentless surveillance and proactive operation remain the bedrock of our maritime security strategy. సో మొత్తానికైతే సర్వేలెన్స్, రిలెంట్లెస్ సర్వేలెన్స్ అంటే ఎప్పుడు
విశ్రాంతి కూడా తీసుకోకుండా, ఒక రెస్ట్ తీసుకోకుండా సర్వేలెన్స్ చేస్తున్నాము, ప్రొయాక్టివ్గా ఉన్నాము, ఒక ఆపరేషన్ని రన్ చేస్తున్నాము. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇటు పాకిస్తాన్కి మనం చూసే అగ్రెసివ్ లెవెల్స్లోనే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. వాళ్ళు ఉగ్రవాదులను పంపించి ఇటు రెడ్ ఫోర్ట్లో బాంబ్ బ్లాస్ట్ చేయడం, దాని తర్వాత ఇటు బంగ్లాదేశ్ నుంచి కొంతమంది ఇటు ఆంధ్రప్రదేశ్కి రావడం, ఈ రకంగా యాక్టివిటీస్ జరుగుతున్నాయి రీసెంట్ టైమ్స్లో. ఇటు బంగ్లాదేశ్కి సంబంధించిన కొంతమంది మతపరమైన అన్యమతాలకు సంబంధించిన లీడర్స్ కూడా అక్కడ కొన్ని సెన్సేషనల్ కామెంట్స్ని చేశారు. మీకు పీస్ఫుల్గా ఉండాలని లేదా అని ఇండియాని ప్రశ్నించారు. ఇటు పాకిస్తాన్కి సంబంధించి ఆసిమ్ మునీర్ గురించి కూడా మనం చూస్తే కనుక ఆసిమ్ మునీర్ కూడా సెన్సేషనల్ కామెంట్స్ ఇండియాని ఉద్దేశించి చేశాడు. ప్రశాంతంగా మీకు ఉండాలని లేదా అని. అంటే ఏదో ఒక రకంగా ఇండియాని ఇబ్బంది పెడతాం, టెర్రరిస్టులను పంపిస్తాం, టెర్రరిస్ట్ యాక్టివిటీస్ని కూడా చేస్తాం అన్న ఉద్దేశాలని వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు. కాబట్టి మన మేరీటైమ్, మన వాటర్స్, మన గ్రౌండ్ అన్ని ప్లేసెస్లో భద్రత, ఇటు సెక్యూరిటీ అనేది ఇప్పుడు హై లెవెల్లో మెయింటైన్ చేస్తున్నారు. ఎలాంటి మూమెంట్ ఇటు పాకిస్తాన్ నుంచి కావచ్చు, ఇటు బంగ్లాదేశ్ నుంచి, ఏ సైడ్ నుంచి అయినా, ఇటు వాటర్ కావచ్చు, ల్యాండ్ కావచ్చు, అలాగే ఎయిర్ స్పేస్లో కావచ్చు, ఎక్కడైనా ఎలాంటి మూమెంట్ ఉన్నా వాటన్నిటి పసిగడుతున్నారు, ఎప్పటికప్పుడు స్క్రూటినైజ్ చేస్తున్నారు. సో దానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పుకోవచ్చు మనం. సో ప్రస్తుతానికి వీళ్ళందరినీ మరి పోలీసులు అయితే ఇటు కోస్ట్ గార్డ్స్, ఇండియన్ కోస్ట్ గార్డ్ వీళ్ళని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి మరి ఆరా తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ 11 మందిలో మరి ఎవరైనా టెర్రరిస్టులు ఉన్నారా? ఎలాంటి వెపన్స్ ఏమైనా క్యారీ చేస్తున్నారా? వాళ్ళకి తగిన ఐడి ప్రూఫ్స్ ఉన్నాయా? వాళ్ళు నిజంగానే ఫిషర్మెన్సా అన్న కోణంలో ప్రస్తుతానికైతే ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఒకవేళ వాళ్ళ ఐడెంటిటీ అన్నీ వెరిఫై అవుతే గనక సరిగ్గా ఉందనుకుంటే వాళ్ళ ఎంబసీకి ఇంటిమేట్ చేస్తారు, వాళ్ళ డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ అన్నీ చేస్తారు. దాని తర్వాత ఒకవేళ అన్నీ నార్మల్గా ఉంటే వాళ్ళని వెనుక పంపించే అవకాశం ఉంటుంది. కానీ వాళ్ళపై క్రిమినల్ కేసెస్ ఇటు పాకిస్తాన్లో కూడా ఎలాంటి కేసెస్ ఏమైనా ఉన్నా కూడా వాళ్ళ క్రిమినల్ యాక్టివిటీస్, ఇటు టెర్రరిస్ట్ గ్రూప్స్, లష్కర్-ఈ-తోయిబా, జైష్-ఈ-మహమ్మద్